వైద్య రంగంలో ఏఐ టెక్నాలజీ ద్వారా ఎంతో పురోగతి సాధించడం జరుగుతోందని రెనే ఆసుపత్రుల చైర్మన్ బంగారి స్వామి అన్నారు. కేవలం మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైన మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీని కరీంనగర్లో విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. అతి చిన్న కోత ద్వారా గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేశామని ఆయన వివరించారు. పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉన్న ఓ 15 ఏళ్ల బాలుడికి 3 రోజుల్లో గుండె ఆపరేషన్ పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా చేశామన్నారు. అక్టోబర్ చివరి వారంలో రోబోటిక్ టెక్నాలజీ ద్వారా కీలు మార్పిడి చికిత్సను కరీంనగర్లో అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. మొదటిసారిగా రెనీ హాస్పిటల్లో MICS మిక్స్ సర్జరీ అంటే మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ ఆ పేరులోనే ఉంది. మినిమల్లీ అంటే చిన్న కోత ద్వారా కార్డియాక్ సర్జరీ చేయడం. కార్డియాక్ సర్జరీ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ. అది ఇక్కడ నుంచి మనం ఎముకను కట్ చేసి స్టెనాటమీ చేసే పద్ధతికి కాకుండా సైడ్ నుంచి చిన్న కోత ద్వారా ఆపరేషన్ చేయడము, అది మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటాం. దీనికి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో ఇది రెనీ హాస్పిటల్లో మొట్టమొదటిగా ఉత్తర తెలంగాణ జరగడం అనేది ఒక గర్వకారణం. గత 50 సంవత్సరాలుగా కార్డియోథొరాసిక్ సర్జరీ కన్వెన్షనల్ లైక్ బ్రెస్ట్ బోనటం ఈ స్టెర్నాటమీ చేసి ఆ రూట్ ద్వారానే అన్ని సర్జరీలు చేస్తాం. అయితే ఇప్పుడు రూట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే ఈ సర్జరీ చేయడం వల్ల ఏమవుతుందంటే షుగర్ పేషెంట్స్కి అయినా వాళ్ళకి ఆ బోన్ కట్ చేసి కుట్టడం వల్ల హీల్ అవడానికి టైం ఎక్కువ పడుతుంది. దాంతో పాటుగా హాస్పిటల్ స్టే ఎక్కువ, పెయిన్ ఎక్కువ. ఈ కాంప్లికేషన్ దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఆల్టర్నేటివ్ రూట్ చూశారు. అదే న్యూ టెక్నాలజీ ద్వారా బోన్ కటింగ్ లేకుండా మజిల్స్ కట్ చేస్తూ రిబ్స్ స్ప్రెడ్ చేస్తూ రైట్ సైడ్ నుంచి కానీ లెఫ్ట్ సైడ్ నుంచి కానీ చిన్న ఇన్స్ట్రుమెంట్తో సర్జరీ చేస్తాం. దాన్నే మినిమల్ ఇన్వేజివ్ కార్డియోథొరాసిక్ సర్జరీ అంటాం.